బుల్లు ఇప్పుడు ఏడవాడు ఫోన్ చేస్తాడు, లేకపోతే బెట్ ఉంటే ఫస్ట్ సేమ్ సెట్ కంటిన్యూషన్. ఓకే, కెప్టెన్ సురేష్ వాళ్ళు 10, అన్ని వన్నాలి 6 అంటే 6. ఇక సాయన్న డ్రింక్స్ బ్రేక్. వీడియో తీయటం వల్ల ఒక పాయింట్ ప్లస్ అయింది. మరి కెప్టెన్ వాళ్ళకి ఇచ్చారో అందిపాన్ వాళ్ళకి ఇచ్చారో తెలియదు, ఎవరికి ఇచ్చారు. ఒరే వీడియో తీసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది, అందిపాన్ వాళ్ళు పాయింట్ తీసేసుకున్నారు. మరి న్యాయం గెలిచిద్దా అన్యాయం గెలిచిద్దో చూద్దాం ఇప్పుడు. ఎవరు గెలిస్తే వాళ్ళు న్యాయం అని గమ్మునుండేవాడా. 10-6 స్కోరు. అమ్మంగా ఆర్డర్ తిప్పు, అమ్మంగా బళ్ళు అడగొచ్చుగా. బుక్కులు యూనిఫామ్ అన్ని మధ్యపాడు నుంచి ఎంతసేపు. ఇప్పుడు 11-6 కెప్టెన్ సురేష్ 11. అది కాదు, ఇది ప్రిన్సిపాల్ మాట్లాడతాడు. బాల్ వెనక్కి ఆడేశారు, స్కూప్ షాట్. ఇవన్నీ కెప్టెన్ సురేష్ మ్యాచ్ ని 1 సైడ్ చేసేస్తున్నాడు తన సర్వీసులు ప్లేసులతో. ఇప్పుడు 12 కెప్టెన్ సురేష్, అందిపన్న 6. డబ్బులు ఎత్తా నీలో వాడు బిల్లు ఫస్ట్ లో బిల్లు పెట్టి బాల్ అవుట్ అంట, చూసుకోవడానికి వెళ్తున్నారు. కార్తిక్ అవుట్ వెళ్ళని కన్ఫర్మ్ చేసుకున్నాడు. సాయన్న మాత్రం సేద తీరుతున్నాడు. దీపన లేపమన్నాడు, బాగానే ఇచ్చాడు పాస్. కెప్టెన్ సురేష్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా నేను 2వ పాస్ డ్రాప్ వేస్తాను అంటున్నాడు. కానీ ఈసారి అవుట్ పడిందిలే. 7-12. అన్ని మన కోర్టులోకి రాకముందలే చేసేస్తున్నాడు విక్కీ. నేను డిసైడ్ చేస్తాను, నువ్వు రాకపోయినా పర్లేదని. మళ్ళీ తీయాలి. ఇప్పుడు 8-6 కాదు 8-12. ఎక్సలెంట్ ప్లేస్ అయ్యా. కార్తిక్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే వేస్తున్నాడు డ్రాపులు. కొన్ని చేశారులే కామెడీలో. అవుట్ కొట్టేశాడు విక్కీ. విక్కీని నమ్ముకొని అందిపన్న చాలా ఆశలు పెట్టుకున్నాడు మ్యాచ్ గెలిపిస్తాడని చెప్పి. కానీ విక్కీ ఏమో అవుట్లు కొడుతున్నాడు. కానీ కెప్టెన్ మాత్రం ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటే కెప్టెన్ తన సొంత ప్రయత్నం చేస్తున్నాడు, సర్వీసులు కొడుతున్నాడు, పాయింట్లు వస్తున్నాయి. విక్కీ నిలువున అవుట్. బాల్ కెప్టెన్కి వచ్చేసింది బాల్. పాయింట్ గోస్ టు కెప్టెన్ సురేష్. ఓ బాల్ 8. విక్కీ మళ్ళీ అందిపన్న ఆశ నిరాశ చేసాడు. బాల్ ఇచ్చుకుంటే వేసుకోవచ్చు కదా. ఇదిగో మా నాన్న కన్నా కోచింగ్ ఇస్తున్నాడు. గేమ్ బాల్ పాయింట్ 1 సైడ్ కొట్టేశాడు. ఇంకా మామూలుగా పాయింట్లు మళ్ళీ చేతులు తగిలి ఎంతసేపు ఎందుకు డిస్కషన్ అని చెప్పి డైరెక్ట్ పాయింట్ కొట్టేశాడు కెప్టెన్. మ్యాచ్ ఉన్నారు కెప్టెన్ సురేష్ చేయాలి. అబ్బో అది అతనిదే ఫోను. వీడియో చెప్పాడు, వీడియో తీ నేను గెలుస్తానని. అట్టాగే మాట మీద నిలబడి గెలిచాడు కూడా మ్యాచ్. గుడ్ ఇన్నింగ్స్ బై కెప్టెన్ సురేష్. కార్తిక్ తన పార్ట్నర్.